మడుము నొప్పి సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం. నేను శక్తి స్వరూప ఆత్మను అనే స్వమానంపై సెట్ అయి ఉండాలి. నేను నా బాబా, నా గమ్యం పరంధామం, తండ్రి పరమాత్మ యొక్క అభయహస్తం నా శిరస్సుపై ఉంది. నేను తండ్రి ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. ఆత్మిక పిల్లలకు ఆత్మిక సర్జన్ పరమాత్మ రుహానీ యూనివర్సిటీ హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ స్థూల వైద్య రహస్యం. నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించి చైతన్యవంతమైన శక్తిని. భృకుటి స్థానంలో ప్రకాశవంతముగా ఉన్నాను. ఆత్మ స్వధర్మం శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచెం సమయము అశరీర స్థితిలో శరీరానికి అతీతంగా వతనంలో బాబ్దాదా సన్ముఖంలో ఉన్నాను. బ్రహ్మ భృకుటి స్థానంలో నుంచి పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా భృకుటి మధ్యస్థానమునకు శాంతి శక్తివంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శక్తి స్వరూప ఆత్మగా మారిపోతున్నాను. విశ్వానికి శక్తివంతమైన కిరణాలను వ్యాపింపచేస్తూ ఉన్నాను. శక్తివంతమైన కిరణాలు నా శరీరములోని మడమ నొప్పిపై ప్రభావితం చేస్తున్నాయి. నాకు ఉన్న మడుమ నొప్పికి సంబంధించిన వ్యాధులకు స్వయంగా నిరాకారుడు అయిన పరమాత్మ శస్త్రచికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు ఉన్న మడమ నొప్పి నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, శక్తిని, సుఖాన్ని అనుభూతి చెందుతున్నాను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను ఆత్మను. తిరిగి నా శరీరములో భృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను ఉన్నాను మరియు నా జతలో తండ్రి ఉన్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను. నా పాత్ర నేను పోషించటానికి సిద్ధముగా ఉన్నాను. నేను బిందు, బాబా బిందు, డ్రామా బిందు. ఓం శాంతి. గమనిక: మడమ నొప్పి నార్మల్గా వచ్చిన తర్వాత కూడా మీరు వాడే బీపీ, థైరాయిడ్, డయాబెటిక్ సంబంధించిన ఇంగ్లీష్ మెడిసిన్స్ మానకూడదు. రాజయోగ మెడిటేషన్లో ఉన్న సూక్ష్మ స్థూల వైద్య రహస్యం గురించి తెలుసుకోవాలంటే మీకు దగ్గరగా ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి సెంటర్స్ని సంప్రదించండి. యోగముద్ర, వాయుముద్ర చేయాల్సి వస్తుందండి. పైన చూపిన ముద్ర రోజుకి 10 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేయాలి. అంటే ఒకేసారి చేయవలసిన అవసరం లేదు. తినకముందు, తిన్న తర్వాత అన్నది కూడా లేదు. మీరు కంఫర్టబుల్గా చైర్లో కూర్చుని పైన చూపబడిన విధంగా ఆ ముద్రను చేసుకోండి. అది స్థూలం వైద్యం అవుతుంది. చక్ర హీలింగ్ చేసుకునే వాళ్ళు లమ్ అన్న సౌండ్ని చేసుకోవచ్చు. లమ్. మూలాధార చక్ర
యాక్టివేషన్ జరుగుతుంది. ఇది కూడా మీకు స్థూలంగానే వైద్యం అన్నది జరుగుతుంది. ఇప్పుడు సూక్ష్మంలో మనము స్థితులు అవటానికి చాంట్ అన్నది చేసుకుందాము. నేను శక్తి స్వరూప ఆత్మను, 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 నేను
శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను
శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను శక్తి స్వరూప ఆత్మను. ఈ విధంగా ప్రతిరోజు కూడా యోగం చేసుకోండి. పరమాత్మ నుంచి శక్తి కిరణాలను మీ ఆత్మలో నింపుకుంటూ, సూక్ష్మంలో నింపుకున్న ఆ శక్తితో స్థూలంలో మీ శరీరంలో ఉన్న ఎముకలు, కండరాలు, నరాలపై ప్రభావితం చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. తండ్రి ఛత్రఛాయలోకి వచ్చేయండి. తండ్రి అభయహస్తం నా శిరస్సుపై ఉంది అన్న అనుభూతిని చేసుకుంటూ ఉండండి. ఓం శాంతి.